ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పర్రాలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభనానికి ఒప్పుకున్నా. పెళ్లికి ఒప్పుకున్నావు. రండి రండి. బావగారు, పరాయి మగవాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పనా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి, నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. లాకెళ్ళిపోతున్నాడు అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు ఆమె సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా. ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి. ప్రామిస్, ఐ మీన్ ఇట్. అన్నారు అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ ప్లీజ్ లీవ్. శాంతి, ఏమిటమ్మా ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను. బాబాయ్ గారా? నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్లే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్? బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడోళ్ళకి. అర్థమైందిలేవా, అదేదో లైట్ కొట్టడం బీట్ కొట్టడం అంటారు. బీట్ ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా. క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు. ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహాన్ బావా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా? ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. ఇంకేంటి? థ్యాంక్స్. ఏం లేదండి, ఆ పిల్లలిద్దరు ఏదో పార్టీలో కలుసుకున్నారంటే ఏమండి, విధి రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతాయి. ఏమండి, ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో. గ్రీన్ అట గ్రీన్. నడరా. అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్. ఆ బ్రాకెటే. ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మా అంత సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంతా రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. లే అట్ట అనుకోక. ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెట్టేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంతకాలం వాళ్ళు పనికి మనోళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెట్టేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదా. అది కదరా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్లకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్. వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లోంచి రక్తం కారేది. అలాంటిది వాళ్ళని రక్తం కారేలా కొట్టానంటే నా మీద పంతంతో వాళ్ళు బాగుపడతారని, నా మీద కోపంతో నాకంటే గొప్ప వాళ్ళు అవుతారని. బాబాయ్, ఏమైనా ఇది వాళ్ళ మంచిగా జరిగింది. వాళ్ళు శరీరాన్ని గుడ్డం చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. వయసులో పెద్దోళ్ళైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా చిన్న ఎదవనరా నేను. నన్ను క్షమించను. ఇదిగో పుల్లలు తెచ్చా, త్వరగా ఖానా చెయ్యి. ఖానా కాదు, ఖూనీ చేస్తా. అదేంటి? లేకపోతే కట్టెలు తెచ్చి ఖానా ఎలా చేయమంటావు? బియ్యాలు పప్పులు నీ బాబు తెస్తాడా? నాలాగా లేపుకొచ్చిన ప్రేమికుడు పుల్లలే తెస్తాడు. ఎవడు చెప్పాడు? లవ్ స్టోరీలో కుమార్ గౌరవ్, ఖయామత్ సే ఖయామత్ తక్లో ఆమీర్ ఖాన్, బేతాబ్ లో సన్నీ డియోల్,
బాబీలో రిషి కపూర్ వీళ్ళెవ్వరూ రేషన్ షాప్కి వెళ్ళి పామాయిలు కిరసనాయిలు బియ్యాలు పట్టాలేదే, నాలాగే గొడ్డలి పట్టుకెళ్ళి పుల్లలే తెచ్చారు. ఎందుకు? అడిగి పెట్టుకోవడానికా? వెళ్ళి కూరలు బియ్యం పట్టరా. సారీ మేరీ, నిన్ను లేపుకొచ్చే హడావిడిలో జీతం తెచ్చుకోవడం మర్చిపోయా. అయితే చేసేదేముంది, రా ప్రేమను తింటూ బతుకుదాం. నహీ మేరీ నహీ, నిఖా లేకపోతే కాపురం చెయ్యొచ్చు కానీ ఖానా లేకపోతే కాపురం చెయ్యలేము. నీ వెళ్ళి బిర్యానీ తెస్తా. డబ్బులు లేవన్నావుగా? కష్టపడి నేను కొట్టుకొచ్చిన ఆ కట్టెలమ్మి ఓ చికెన్ బిర్యానీ నేను అక్కడే తిని నీకు ఎగ్ బిర్యానీ తెస్తా. వస్తా. మాను, పాచి మొహంతో ముద్దులు పెట్టడం మాను. జీ, తొందరగా వచ్చేయి. నువ్వు వచ్చేంత వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావా? కాదు, వెనక్కి చూస్తూ ఉంటాను. ఎలా? జానీ బాబు చిన్న మాట, ఒక్క మాట. अरे वाह 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 वाह, नाला इंकोकड़ उन्नाडा साला। बम्बई में ये ऑटो जाने रोडपति और दूसरा हैदराबाद में करोड़पति। ए भगवान, क्या कमाल किया तुमने। అవును బాబు, భగవంతుడు అప్పుడప్పుడు కమాల్ చేస్తూ ఉంటాడు. ए चुप बे బాబు. ఆ. వాటరా సోడనా? बिल्कुल रा రా. रानी। अब बोल बे, काम क्या है। ఏం లేదు జానీ, हाँ విషయాన్ని తిరగేయాలి. हाँ హైదరాబాద్ లో నువ్వు మా బాసు ప్లేస్ లోకి వచ్చి हाँ కాస్త పిచ్చోళ్ళగా పిచ్చి పిచ్చి గంతులు గల్లంతులు వేసి ఒక్క వారం రోజులు యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్. पागल का एक्टिंग साला అద్దరు కొడతారంటే. అవును, ఈ జంతర్ మంతర్ డ్రామా మనతో ఎందుకు అనిపిస్తున్నారు బే. ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ. నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు, ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి పొల్లుమంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్తో పూడ్పించాలి. అంతవరకు నువ్వు చాలా ఆపుబే నీ కహానీ. నేనే పెద్ద జాదు నా కొడుకు నాకే వినిపిస్తావు బే కహానీలు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు, నేను నీచ్, ఈయన కమేనే. కుత్తేగాడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఏంటంటే బాబు, ఆస్తులు పంచినట్టు కూతురు పంచుతున్నాడు. జానీ గారు కనిపెట్టేస్తారని నాకు ముందే తెలుసు. ఎందుకు వచ్చి నేను నిజం చెప్పేద్దాం. జానీ గారండి మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా మాకు కొంత డబ్బు కలిసి వస్తుందండి. కొంత అంటే ఎంత బే. ఒక 20 కో. పొద్దు నుంచి 4 కోళ్ళు తినవుగా, ఇంకా 20 దేనికి? తిని చావడానికా? ఏయ్, వాడు కో అని ఎందుకు అన్నాడో చెప్పు బే. నిజమే బాబు, కోడి గురించే, కోడి మీద ఒట్టు. ఇదిగో జానే, ఇంకా నీతో అబద్ధం ఎందుకు గానీ మాకు మాకు ఓ 20 లక్షలు కలిసి వస్తాయ్యా. 20 లక్షలు? అచ్చా, బిజినెస్ లో మందంతా 50-50, 10 నాకు 10 మీకు. ఠీక్ హై? ఠీక్ కాదు బాబు, నీచ్ కమేనే కుత్తేగాళ్ళం 3 ఉన్నాం. మా ముగ్గురికి 3 5లు, నీకు ఒక 5 లక్షలు. సిర్ఫ్ 5 लाख. 5 लाख. ओके, हाथ मिलाओ, प्रॉमिस कराओ. प्रमाणम करेंगे. हम नीच कमीन कुत्ते, हम नीच कमीन कुत्ते ऑटो जानी को काम होने के बाद 5 लाख रुपया देंगे. हाथ निकाल. हाथ निकाल. విషయంలో ఏమైనా తేడా వచ్చిందో మీ బాక్సులు భద్రైపోతాయి. మనం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఠీక్ హై జానే. కమీనే, ఈ కుత్తేగాడు మీలా అరిచే టైపు కాదు, కరిచే టైపు. మనతో పెట్టుకోవద్దని చెప్పు, ఆడి బాక్స్ బద్దలు కొడతా. అంత శ్రమ నీకెందుకులే బాబు, ఆ సంగతి నాకు వదిలేసాయి. అన్నట్టు కళ్యాణ్ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది. దొరబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబు లాగా రంగ ప్రవేశం చేస్తున్నావు. साला कल देखो ये जानी का कमाल. వాట్ బాబాయ్, ఆ ఎర్రి చూపులేంటి? ఈ కారు మా జోరు చూసా. ఇప్పుడు మేము ఎవరనుకుంటున్నారు? రంగారావు మోటార్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్స్, నెలకి చెరో 10,000 జీతం. కంపెనీ కార్ కూడా ఇచ్చింది చూడు. బాబాయ్, ఈ సూటు బూటు ఎలా ఉందో చెప్పు. దసరా ఉన్నాయి. జోకులు ఆపు. రూపాయి కూడా సంపాదించలే ఉన్న వాళ్ళకి చెప్పు, వేలకు వేలు సంపాదిస్తున్నామని. నీ లెవెల్ కూడా పెరగాలంటే మాతోరా, కంపెనీలో ఒక ఉద్యోగం పడేస్తాం. నాకు ఈ లారీ లెవెల్ సార్లేనైనా చిన్న పెద్ద మర్చిపోయా, పై లెవెల్ మాకొద్దు. తమరు ముందు కారు వెనక్కి తీయండి. ఏంటి కారు వెనక్కి తీయాలా?
ఇది బోడి డీజిల్ లారీ కాదు, పెట్రోల్ తో నడిచే ఏసీ కారు అమ్మా. లారీలు తుడుచుకుంటూ లారీ నడిపే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ కారు సంగతి? డబ్బా లారీ వెనకది. డబ్బానా అబ్బా? ఈ డబ్బా లారీతో డాష్ కుట్టారంటే మీ బాక్సులు బద్దలవుతాయి. ఇచ్చిన పోతే చాలు కానీ కారు పక్కది. చూసావరా అబ్బాయి, కోతులి కొబ్బరికాయ దొరికినట్టు ఆ కారు దొరికేసరికి ఒళ్ళు పోయి మర్చిపోయి. లేదు బాబాయ్, ఉద్యోగం వచ్చిందని మంచి పొజిషన్ లో ఉన్నామని మనకి చెప్పుకోవాలని వాళ్ళ తాపత్రయం. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా కోపడుతున్నాం. ఏమైనా నా తమ్ముడు జంప్స్ బాబాయ్, జంప్స్. వాడి వెనక ఎవరో పెట్రోల్ కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మనకి ఖైమా చేసాను ఖాయం. ఎందుకైనా మంచిది, నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట, ఓరి 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 కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉచ్చుకుంటావా, స్కాచీ ఉచ్చుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, చాటుమాటుగా పూటకో పాడు పని చేసే నువ్వు మా పేటలోని వాళ్ళ బతుకుల్ని కాటు వేయాలని చూస్తున్నావట. ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే గొడవలన్నీ ఎందుకని కాళీబాబు, మీరట్ట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొనటానికి అదేమి సీకు ముక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను. 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి వీడి మొహాన కొట్టు. అట్లనే అయ్యారే, ఇది కనకప్పు పేటికే. అరే, ఇది వచ్చే వైఢూర్యముల పేటికే. అలానే ఇది నోట్ల కట్టల పేటికే. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక వాచిపోయింది. వాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ తో మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త. అల్లుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా, ఏమిటాడి? నీ కోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, కాళీ, రాధా, కాళీ, రాధా. కాళీ. ఆ పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంగం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ? నువ్వు లేవని, ఇక రావని ఎంత కుమిలిపోయానో తెలుసా? రాధా, నీ బాధ నాకు తెలుసు. బంచెలా గెంతే ఇంటివైనా నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతి లాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి, చామంతి, బంతి. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు. చిన్నా కొడక నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక? నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేసుకోండి. చిన్నా కొడక. ఇక్కడ వస్తువులు ఏవి కదపడానికి వీల్లేదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే అడుగుంటానంటే చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం. దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చెళ్ళారండి.
ఖాళీగా ఇచ్చినట్టు ఇచ్చి కమాన్ మో ఏంటి మావా పిచ్చి వాళ్ళకం శుభకార్యం చొక్కా చింపుకోవడం ఏంటి తప్పు. ఇదిగా బాగా అలసిపోయాను, కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు, లేకపోతే గొడవలు అయిపోతాయి. అంకుల్ అంకుల్ నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా? పాపం వచ్చేసాగా. అసలు నువ్వు ఏమైపోయావు బాబు? బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రొచ్చుకుని నెత్తి మీద టపి అని కొట్టాడు, దాంతో స్ప్రో పోయింది. లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది. అల్లుడు గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తా మీద మోసి తీరట్లేదు. పొద్దున్నే మళ్ళీ అదే డ్రెస్ లో దిగాను. అవును. హారతి తీసుకో బాబు. నీ హారతో కొంపలగలైవే. అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా, ఇప్పుడు పెళ్లి చేసేసుకోనా? ఇది ఎక్కడ కూడా పోయా పాపే. బాబు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం పద. అక్కడ ఉందా? అమ్మయ్యా, ఆడు ఈయన చూడలేదు, బతికిపోయాం. మావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గర చేర్చుకోవచ్చుగా, ఏదైనా ఉపయోగపడతాడేమో. ఏంటి పడేది? ఎందుకని చిరాకు? అల్లుడిని కాస్త ముద్దుగా అడగొచ్చుగా. తప్పుద్దా? చెప్పండి అల్లుడు గారు. మీ నీచ్ కమ్యూన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చున్నాను అనుకో, టోటల్ గా కళ్యాణ్ గడ ఆస్తికి బొక్కెట్టి అది కలిసి 5th వచ్చి ఎలా ఉంది? ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా? మావే నీతో అబద్ధం ఆడతానా? నీ మీద ఒట్టు. నేను చెప్పినట్టు చేయ కళ్యాణ్. ఏమిటి? వాడు చేసిన కిరికిర్లన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మావను బెదిరించు. కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నేను సంపాదిస్తాగా. ఓకే కళ్యాణ్ బాబా? మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైందిరా. నీ కూతుర్ని ఆ ఆటో గడికిచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ ఉరికమ్మో ఎక్కించిన దాకా నేను నిద్రపోనురా, నిద్రపోను. ఆ కళ్యాణ్ బాబుకి మన సంగతి అంతా తెలిసిపోయిందయ్యా. నువ్వు నాకు అల్లుడు అయ్యావని, మనమంతా ఒక ముఠాగా తయారయ్యామని తెలుసుకుని ప్రిన్సిపల్ చెబుతానని అర్జెంట్ గా విషయం. మన నలుగురు జాదు నా కొడుకులో ఉండగా వాడు ఏం చేస్తాడు? ఆ ముసలోడి హత్య ఏదో సాక్ష్యంతో వాడి మీదకి నెట్టేసి వాడిని ఉరికమ్మని ఎక్కించేసామనుకో, ఆ తర్వాత నేనే కళ్యాణ్ సెటిల్ అయిపోతూ నేను సెటిల్ అయిపోయానంటే మీ అందరికీ హ్యాపీస్. మరి అట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు మన దగ్గర లేవే. సాక్ష్యాన్ని ఏముంది, వారికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడే సాక్ష్యం నా దగ్గర ఉంది. సాక్ష్యమా? ఏమిటది? చెబుతా. ఆ రోజు రంజిత్ కుమార్ మాధవయ్యను గొడ్డలతో కసక్కున వేసేశాక ఆ శవానికి ఉన్న గొడ్డల మీద కత్సిప్ వేసి తీసేశాను. అది ఎవరికీ తెలియకుండా మన ఆఫీసు వెనుకనున్న గొడౌన్ భోషణంలో దాచేశాను. ఇప్పుడు అది అక్కడే ఉంది. మాధవయ్య తాలూకు ఎండిన రక్త మార్కలు, రంజిత్ కుమార్ వేలిముద్రలు దాని మీద సుస్పష్టంగా ఉన్నాయి. పాపి, ఆ గొడ్డలు దాచి అవసరమైతే నన్నే హత్య కేసులో ఇరికిద్దామనుకున్నావురా? ఐ విల్ కిల్ యూ. ఉండవయ్యా కాంట్రాక్టర్, విషయం చెప్తాడే చెప్పనే తర్వాత చంపుదు కానీ ముందు నువ్వు చెప్పు. చూడు కాంట్రాక్టర్ బాబు, అత్యాయుధం దొరికితే దాని మీద ఉన్న వేలిముద్రలు చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నీ క్షేమం కోరి నేను దాచేశానయ్యా. అది కాదు పాపి, ఆ ఆయుధం మీద ఉంది మన కాంట్రాక్టర్ వేలిముద్రలు కదా, మరి కళ్యాణ్ ఎలా ఇరికించడం? చెబుతా, దానికి చెబుతా. ఆ మధ్య కళ్యాణ్ మన గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు కొన్ని ఇనపరాడ్లు చూపించి సెలెక్ట్ చేయమన్నాను. కళ్యాణి వేలిముద్రలు పడ్డ ఆ రాడ్ ని భద్రంగా దాచేశాను. ఇప్పుడు రంజిత్ కుమార్ వేలిముద్రలో ఉన్న రాడ్డు విప్పేసి కళ్యాణి వేలిముద్రలో ఉన్న రాడ్డు దానికి బిగించేసి కోర్టు అబ్జెక్ట్ చేస్తారు. కళ్యాణ్ ఊరే. అర్జెంట్ గా కళ్యాణ్ వేలిముద్రలున్న ఆయుధాన్ని రేపు పొద్దున కోర్టులో ఉండేట్టుగా చెయ్యి. ఏమిటి రేఖ నువ్వు చెప్పేది? గుడ్, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తానని జానకి చెప్పు. ఏమిటి కళ్యాణ్? సీత, మనకు హత్యాయుధం దొరికే అవకాశం ఉంది. అక్కడికే వెళ్తాం పద. చెప్పింది అర్థమైందా? రహస్యంగా షెడ్లోకి వెళ్ళి ఆ అత్యాయుధాన్ని పట్టుకొచ్చేయండి. రెండో వారి చేతిలో పడకూడదు.